ఈసారి మా బిడ్డని బతికించి తీరాలని ఆ తల్లి ఎంతో ప్రయత్నం చేసింది. కానీ ఆ దేవుడు కరుణించలేదు. పుట్టగానే బిడ్డ చనిపోయింది. రెండుసార్లు నా బిడ్డ రూపాన్ని కూడా చూసుకునే అదృష్టం నాకు దక్కలేదు. కానీ ఈసారి నా కళ్ళారా నా బిడ్డను చూసుకునేలా చేశారు. నా బిడ్డ నా ఒడిలో ఉందంటే ఈ జీవితానికి ఈ మాత్రం మనశ్శాంతిని కలిగించారు. నిజంగా నా పాలిటి దేవత తల్లి మీరు. ఈ జీవితానికి ఒకే ఒక్క ఆశ ఉండేది. ఆ ఆశను ఈ రోజు తీర్చుకున్నాను. ఈ తల్లి గుండెల్లో చనిపోయింది మా బిడ్డ. కానీ మాకన్నా ఎక్కువ బాధపడింది ఆ మహాతల్లి. దీనికి కారణమైన వారిని ఎదిరించాలి. ఈ అన్యాయం ఎవరికీ జరగకుండా అడ్డుకోవాలి. అందుకోసం ఐకమత్యంతో పోరాడి తీరాలనే ఆవేశాన్ని మా అందరిలో నింపింది. ఆ మరుసటి రోజు ఉదయాన్నే అందరం కలిసి వెళ్లి జిల్లా అధికారులకు దీని గురించి కంప్లైంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఆ దేవతకి ముందే తెలిసిందనుకుంటాను. అందుకే ముందు రోజు రాత్రి వెళ్లడానికి ముందే మీ నెంబరు నాకిచ్చింది. నేను నిన్న సాయంత్రం అక్కడికి వెళ్లి వాళ్ళందరితో మాట్లాడొచ్చాను. ఇప్పుడు వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు లేరు. అలా ఎగ్జైట్ అవ్వకు, నేనున్నాను కదా. కమ్ వచ్చి దారి చూపించు. కమ్. సార్, ఈ లెఫ్ట్ లో వెళ్ళాలి. ఎటువైపు వెళ్లాలనేది నాకు బాగా తెలుసు. సిద్ధజావ్. అమ్మా అమ్మా! ముందు రోజు రాత్రి ఎవరో గూండాలు వచ్చి మా వాళ్ళందరినీ చంపి గూడాన్ని తగలబెట్టేశారు. లక్ష్మి పద. లక్ష్మి! ఈ విషయాన్ని బయట ప్రపంచానికి చెప్పాలనే ఉద్దేశంతో నేను ఒక్కడినే తప్పించుకొని పారిపోయాను. ఇన్స్పెక్టర్ తో అమ్మగారిని చూడగానే ఆవిడకి ఈ విషయం చెప్పాలని నేను జీప్ వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్లాను. సార్, ఇన్స్పెక్టర్, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఈ మైనింగ్ వల్లనే కదా పేదవాళ్లంతా చేస్తున్నారు. ఆ పేదల బంధువు ఒకరున్నారు. ఆయన్ని నీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాడు. మధుసూదన్, ఇన్స్పెక్టర్, ఈ మైన్స్ కి ఈయనే ఓనర్. ఈ అన్యాయం అంతటికి ఈయనే కారణం. అవునమ్మా, అందుకు నేనే సాక్షిని. ఇక్కడ జరిగే గనుల తవ్వకం కేవలం దోపిడీయే కాదు, మనుషుల ప్రాణాలకు ప్రమాదకరం కూడా అనే నిజాన్ని రుజువు చేయడానికి ఎంతో మంది ప్రయత్నించారు. కానీ నేను ఛాన్స్ ఇవ్వలేదు. అదంతా అబద్ధమని నేనే నమ్మించాను. ఎందుకంటే ఈ జిల్లాలో నేనే పెద్ద డాక్టర్ని కదా. ఊరి దుర్మార్గులారా, మీరంతా మనుషులేనా? అక్రమంగా గనులు తవ్వుతూ దేశ సంపదను దోచుకోవడమే కాకుండా ప్రాణాలు పోతాయని తెలిసి కూడా మీ స్వార్థం కోసం పేదోళ్లను బలిస్తున్నారే. మీకు సిగ్గుగా లేదు? కంప్లైంట్ ఇస్తావా? సమాజాన్ని ఉద్ధరిస్తావా?
మేము పగ తీర్చుకోవాలి అనే నిర్ణయానికి వచ్చేలోగా ఆ ఇన్స్పెక్టర్ దేశ్ పాండే ట్రాన్స్ఫర్ అయి హైదరాబాద్కు వచ్చాడు. డాక్టర్ అయ్యంగార్ బళ్ళారి మెడికల్ కాలేజ్ కి డీన్ అయినప్పటికీ హైదరాబాద్ లో ఉండే తన నర్సింగ్ హోమ్ లోనే ఎక్కువ కాలం గడిపేవాడు. ఆ నలుగురిని ఒకే రోజు చంపడానికి భరత్ ప్లాన్ చేశాడు. ఆ ఇన్స్పెక్టర్ ని డాక్టర్ ని మర్డర్ చేసిన తర్వాత ఓ పబ్లిక్ ఫంక్షన్ లో ఉన్న మినిస్టర్ ని జయరాజ్ ని ఒకేసారి చంపాలని ప్లాన్ చేశాం. కానీ వాళ్ళకి ఇంకా ఆయుష్ ఉన్నట్టుంది. అందుకే ఆ రోజు యాక్సిడెంట్ లో భరత్ చిక్కుకున్నాడు. ఒకవేళ మధ్యలోనే దొరికిపోతే ఏం చేయాలో కూడా భరత్ ప్లాన్ చేశాడు. ఆ ప్లాన్ ప్రకారమే అతను దొరికిపోగానే అందరం కలిసి మీకు పిచ్చివాడనే కథ చెప్పాం. భరత్ ఇప్పుడు ఎక్కడున్నాడు? మీరిక్కడ కథ వింటూ కూర్చున్నారు, తానక్కడ కథ ముగించడానికి వెళ్ళాడు.
నువ్వు హత్యలు చేసింది పర్సనల్ రివెంజ్ కోసమే కావచ్చు, కానీ దానివల్ల మన దేశానికి మేలు జరిగింది. ఇటువంటి కొన్ని కేసుల్ని చూసి చూడనట్టు ఉండడం చట్టానికి మంచిది.